విద్యా విధానంలో అనేకమైన మార్పులు రావాలని, ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలనే ఆలోచన వాళ్ళలో కలగాలని, గతం నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి ఉన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పిల్లల్లోకి ఆ వాతావరణం కల్పించి వాళ్ళు బాగా చదువునేటట్టు చేయాలని తపనతో అనేకమైన కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, లేదా పుస్తకాల పంపిణీ కానివ్వండి, ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజున వాళ్ళు జూనియర్ కాలేజీ ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా వాళ్ళకి సరిపడా ఇవ్వడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో కాలేజీలని కొంచెం అశ్రద్ధ చేశారు. పీజీ స్టూడెంట్స్కి అయితే రీఎంబర్స్మెంటే తీశారు డైరెక్ట్. వాళ్ళు కాలేజీలో చేరేటప్పుడు రీఎంబర్స్మెంట్ ఉంది, వాళ్ళు కాలేజీ చేరిన తర్వాత ఫీజులు కట్టే టైం రీఎంబర్స్మెంట్ లేదన్నారు. వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి అక్కడ చేరారు. అంటే చాలామంది పీజీ స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఇక్కడ జూనియర్ కాలేజీలో 2014-19లో మధ్యాహ్న భోజనం పథకం ఉంది. దాన్ని చక్కగా మధ్యాహ్నం భోజనం చేసేవారు, కోడిగుడ్డు ఇవన్నీ కూడా ఇచ్చేవారు. కానీ దాన్ని సడన్గా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తీసేశారు. సో మరలా వాటిని పునరుద్ధరించమని మేము అడగటం జరిగింది మంత్రి గారిని. పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు, అది కూడా ఇస్తారనుకున్నాను. మనకి ఈ కాలేజీ వరకు అయితే పక్కనే అన్నా క్యాంటీన్ వస్తూ ఉంది. దాంట్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, రాత్రికి డిన్నర్ ఉంటుంది. కేవలం 5 రూపాయలతో. ఇక్కడ 200-300 స్టూడెంట్స్ ఉన్నారు. అది నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి డైరెక్ట్గా మధ్యాహ్న పథకం కానివ్వండి, మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, లేకపోతే దాంట్లో ఫెసిలిటీ గారి కల్పించే విధంగా నేను మాట్లాడని అనుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా పిల్లలు బాగా చదువుకోవాలి. సమాజం ఎప్పుడు అభివృద్ధి చెందిందంటే పిల్లలు చదువు తన కాళ్ళ మీద తను నిలబడి తన ఉద్యోగం తను సంపాదించే స్థితికి వచ్చినప్పుడే ఆ కుటుంబం పరిస్థితి, మన ఊరు పరిస్థితి, మన రాష్ట్రం పరిస్థితి కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పిల్లల చదివే మనకు ఆస్తి. అదే ఆస్తిగా ఇవాళ ప్రభుత్వం కూడా భావించి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంది. ఆ ఫెసిలిటీస్ వాటిని పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటా ఉన్నారు.